ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో రాహుకేతు దోష నివారణ పూజల రుసుములను పాలక మండలి సవరించింది. వెండి ధరలు విపరీతంగా పెరగడంతో 500 రూపాయల టికెట్ను రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు. అలాగే ఇప్పటి వరకు ఉన్న 5,000 పూజ ధరను 6 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇబ్బంది కలగకుండా 750, 1,500 రూపాయల పూజ టికెట్ల ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. బోర్డు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మొత్తం 22 కీలక అంశాలపై పాలక మండలి ఆమోదం తెలిపింది. ఎప్పుడు ఎన్నెల్లు లేని విధంగా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక సామాన్య భక్తుడికి రాహుకేతు పూజ ఎలా చేయాలనే దాని మీద ఒక ఆలోచన వచ్చి సామూహిక రాహుకేతు పూజ అని పెట్టి 100 రూపాయలు ఛార్జ్ చేసి ఎవ్రీ వెనస్డే 2,000 మందికి ఎవరైతే వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయో, శ్రీకాళహస్తిలో ఉన్న అన్ని మండలాలు కావచ్చు, టౌన్ కావచ్చు, ఉన్న శ్రీకాళహస్తి కాన్స్టిట్యూన్సీ ఉన్న ఆధార్ కార్డు ఉన్న వారికి 100 రూపాయలకి రాహుకేతు పూజ అనేది కొత్తగా పెడుతున్నాం. రాహుకేతు పూజలో సిల్వర్ పెట్టలేం కాబట్టి, ఎందుకంటే సిల్వర్ రేట్లు పెరిగిపోయినాయి. 2 పెద్దవి ఏవైతే నాగుపాములా ఉంటాయో పెట్టి, రాహుకేతులు ఉంటారు అవన్నీ పెట్టి ఏ రకంగా మరి అన్ని పూజలు చేస్తాము. ఈ 100 రూపాయలు కూడా ఎందుకు తీసుకుంటున్నామంటే ప్రీ బుకింగ్ కోసం. అంటే ఒక సామాన్య భక్తుడు ముందుగానే బుక్ చేసుకొని ఆన్లైన్ లో కావచ్చు లేదా ఆఫ్లైన్ లో కావచ్చు, బుక్ చేసుకొని వెనస్డే రోజు పొద్దున టైమింగ్స్ అన్ని కూడా ఇంకా డిసైడ్ చేస్తాం. ఆ టైమింగ్స్ అనేది పెడతాం. దాంట్లో 2 స్లాట్లు పెడతాం. 500 స్లాట్లు పెడతాం. పొద్దున 1000 మంది, సాయంత్రం 1000 మంది దర్శనం చేసుకునేటట్టు. అలానే మొత్తం కలిపి నెలలో 8,000 మంది దర్శనం చేసుకునేటట్టు వైట్ కార్డు వాళ్ళు కూడా, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారు, నిరుపేదవాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీలు ఉంటారు, ఎవరైతే ఉంటారో పేదవాళ్ళు ఉంటారు, అందరికి కూడా ఈ రాహుకేతు పూజ అందుబాటు రావడానికి కొత్తగా నూతన నిర్ణయం తీసుకున్నాం. ఎప్పుడు ఎన్నెల్లు లేని విధంగా, చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక సామాన్య భక్తుడికి